హై ఫ్రెండ్స్, హక్ ఇమ్రాన్ హష్మి, యామి గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించిన హక్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా 1985లో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇండోర్లోని షాబాను లాయర్ అహ్మద్ ఖాన్ని పెళ్లి చేసుకుంటుంది. 5 పిల్లలకి తల్లి కూడా అవుతుంది. అయితే 3 నెలలు పాకిస్తాన్లో పనుందని వెళ్ళిన అహ్మద్ ఖాన్ అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తాడు. అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిందని, తప్పక చేసుకోవాల్సి వచ్చిందని చెప్తాడు. కొద్ది రోజుల తర్వాత కొత్తగా పెళ్ళై వచ్చిన అమ్మాయితో ఈమె షాపింగ్కి బయలుదేరుతుంది. అక్కడ ఆ అమ్మాయి, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం, నా పెళ్ళి వేరొకరితో జరగబోతుందని తెలిసి నిన్ను హడావుడిగా పెళ్లి చేసుకున్నాడు, మా ఇద్దరికి నువ్వు అడ్డం వచ్చావు, నేను ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకున్నాను, తర్వాత మళ్ళీ నా కోసం వచ్చాడు అని చెప్తుంది. ఇవన్నీ విన్న తర్వాత ఆమెకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి నెల 200 ఇస్తానని వెళ్ళిపోమంటాడు భార్యని, షాబాను ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మెల్లిగా ఆ 200 ఇవ్వడం మానేస్తాడు అహ్మద్ ఖాన్. ఆమె భరణం కోసం కోర్టులో కేసు వేస్తుంది. ముందుగా మీరు ముస్లిమ్స్, మీ ముస్లిం సమాజానికి వేరే రూల్స్ ఉంటాయన్నట్లు మాట్లాడి కేసు తీసుకొని అంటారు. చివరికి అక్కడున్న ఒక లేడీ లాయర్ సహాయంతో కేసు ఫైల్ అవుతుంది. ఆ కేసు ఫైల్ అయిన తర్వాత ప్రతి నెల 20 రూపాయలు ఇచ్చేలాగా తీర్పు వస్తుంది. దాన్ని హైకోర్టుకి ఛాలెంజ్ చేస్తారు. హైకోర్టులో 179 రూపాయలు వచ్చేలాగా తీర్పు వస్తుంది. ఎలాగైనా ఆ 179 సరిపోదని సుప్రీంకోర్టుకి వెళ్తారు. అహ్మద్ ఖాన్ కూడా ఛాలెంజింగ్గా తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్తాడు. సుప్రీంకోర్టు అసలు ఏం తీర్పిచ్చింది, భారతదేశ చట్టాలన్నీ హిందూ మహిళలకే అప్లై అవుతాయా, ట్రిపుల్ తలాక్ చెప్పేసి భార్యలను ఈజీగా వదిలించుకోవచ్చా, 2019లో ట్రిపుల్ తలాక్ మీద ఎలాంటి తీర్పు వచ్చింది, ఇవన్నీ ఈ సినిమా చూశాక మనం డిస్కస్ చేస్తాం. ఇమ్రాన్ హష్మి అద్భుతంగా నటించాడు, ఆ పాత్రలో లీనమయ్యాడు. ఓవైపు దొంగ ప్రేమ నటిస్తూ, మరోవైపు ముస్లిం షరియాని అడ్డం పెట్టుకొని, అది కూడా సరిపోకపోతే ఓడిపోతామన్న భయంతో మతాన్ని అడ్డం పెట్టుకొని గుంటనక్క పన్నాగాలన్నీ పన్నే అహ్మద్ ఖాన్ పాత్రలో బాగా చేశాడు. అతనికి ఇచ్చిన స్టైలింగ్ కూడా బాగుంటుంది, రిట్రో లుక్ వచ్చింది. యామి గౌతమ్ పర్ఫార్మెన్స్తో చంపేస్తుంది. క్లైమాక్స్లో కోర్టులో ఆవేశంగా చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. తన తండ్రి తనకు ఆ పేరు ఎందుకు పెట్టాడని, ఖురాన్లో ట్రిపుల్ తలాకుల గురించి ఏం రాశారని ఇవన్నీ చెప్తుంది. అదిరిపోతుంది ఆమె డైలాగ్ డెలివరీ. ఓవైపు అందంగానే ఉంటూ మరోవైపు పర్ఫార్మెన్స్తో ఇరగదీసేస్తుంది. ఆమె మొహంలో పెయిన్ కనబడుతుంది సినిమా చూసేటప్పుడు. కొత్తగా పెళ్ళి పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చిన అమ్మాయి పాత్రలో నటించిన వ్యక్తి కూడా ఓకే, ఆవిడికి కూడా పెర్ఫార్మెన్స్కి చిన్న సీన్ ఉంది, ఓకే అనిపిస్తుంది. కోర్టులో అనుకోకుండా ఈ కేసు టేకప్ చేయాల్సిన పాత్రలో, లాయర్ పాత్రలో నటించిన లేడీ కూడా చాలా బాగా చేసింది. ఇవి చాలా సినిమాల్లో నటించింది, మంచి యాక్టింగ్ కనబరిచింది. ఉన్నంత సీన్లో కోర్టులో క్లైమాక్స్లో సుప్రీంకోర్టులో జరిగే వాదనలు అదిరిపోతాయి. హీరోయిన్ తండ్రి పాత్ర కూడా షాబానుకి సపోర్ట్గా నిలవడం లాంటివి ఆకట్టుకుంటాయి. ఈ కేసు నిజంగానే జరిగింది. 62 ఏళ్ళలో షాబాను 10 ఏళ్ళు పోరాడింది. ఆవిడ వల్ల హిందూ చట్టాల్లో కూడా, ఇండియన్ చట్టంలో కూడా ప్రతి మహిళ భరణం అడగాల్సిన స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా భర్త అనేవాడు విడాకులు ఇస్తే భరణం ఇవ్వాల్సిందే అనే లా వచ్చింది. అప్పటి వరకు ముస్లిమ్స్కి వేరు అన్నట్లుండే లాని 2019లో మార్చారు. ఇప్పుడు ఏ స్త్రీ అయినా సరే సంపాదించలేని స్థాయిలో ఉన్నప్పుడు వదిలించుకున్న భర్త ఖచ్చితంగా భరణం ఇవ్వాల్సిందే. అదే ఈ సినిమా తీరు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, మంచి మంచి లొకేషన్స్లో తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సందీప్ చౌతా అందించాడు, చాలా బాగా ఇచ్చాడు. చాలా పెద్ద కోర్టు డ్రామా. కోర్టు చుట్టూ నిజంగా తిరిగి అలసిపోతారు చూసారా, ఆ ఫీలింగ్ వస్తుంది మనకు కూడా అక్కడక్కడ. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉండదు, సబ్జెక్ట్ మీద వెళ్తుంది సినిమా అంతా. అయినా సరే ఓపిక్గా చూస్తే ఈ సినిమా చాలామంది ముస్లిం యువతలు, చాలామంది లేడీస్కి జ్ఞానోదయం అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమాని ప్రతి అమ్మాయి చూడాల్సిందే. అలాగే ప్రతి ముస్లిం కుర్రాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడుకొని పిల్లల్ని కానీ ఒక మిషన్లా తయారు చేసి వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుందాం తలాకులు చెప్పేసి అంటే వర్కౌట్ అవ్వదు. ఇండియన్ చట్టాలు ఇప్పుడు చాలా మార్పులు చేశాయి. ఓ సీన్లో ముస్లిం మత పెద్దలందరూ మధ్య షాబాను నించొని ఖురాన్లో స్త్రీలకు ఎలాంటి వాల్యూ ఇచ్చారు, చదువు అన్నది ఎవరి హక్కు అన్నది చెప్పే సన్నివేశం అదిరిపోతుంది. చాలా ఉన్నతంగా రాశారు, డైలాగ్స్ బాగా రీసెర్చ్ చేసి రాశారు. ఖురాన్ లాంటి మత గ్రంథం అసలు ఏ మత గ్రంథం అయినా మంచిని ప్రోత్సహిస్తుందని చెప్పే సన్నివేశం బాగుంటుంది. ఆలోచింపజేసే ఈ సినిమాని ప్రతి యువకులు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిందే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.
మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?